శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు మాజీ సీఎం జగన్. ఆయా కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా జగన్ చెప్పారు. ప్రమాద కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ కా. వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కూడా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, మాజీ సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించి స్పందించడం జరిగింది, అప్డేట్స్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలాన్ని ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనిత, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఇద్దరు కూడా ఆల్రెడీ అక్కడికి సంఘటనా స్థలానికి వెళ్లి అది పరిశీలించడం జరిగింది. ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఉద్యోగుల్ని అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ప్రమాద స్థలాన్ని సందర్శించిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ తీసుకోవాల్సిన సహాయక చర్యలు, భద్రతా చర్యలు అన్నిటి మీద కూడా రివ్యూ చేశారు. బాధిత ఉద్యోగులకు వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల కుటుంబీకులను కూడా వాళ్ళు ధైర్యంగా ఉండాలని, మేము ఉన్నామంటే భరోసా ఇవ్వడం అనేది కూడా జరిగింది. గాయపడిన ఉద్యోగులకి అత్యుత్తమ వైద్యం అందించాలని చెప్పి జిల్లా కలెక్టర్ ని వాళ్ళని కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది మంత్రి అనిత గారు. ఇదే నేపథ్యంలో సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆల్రెడీ జిల్లా అధికార యంత్రాంగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అలాగే జిల్లా అధికారులకు కూడాను, రాజకీయ నాయకులందరికీ కూడా ఇమ్మీడియట్ గా సంఘటన స్థలం దగ్గరికి వెళ్లి చేపట్టాల్సిన సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టాలని, ఉద్యోగులు క్షతగాత్రులు ఎవరున్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం, ఎంత ఖర్చు అయినా సరే మెరుగైన వైద్యాన్ని అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని, ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఒక భరోసా కల్పించాలని, వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆయన ట్విట్టర్ ద్వారా అలాగే ప్రత్యక్షంగా కూడా ఆయన ఈ సంఘటనపై చాలా విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన, ఒకేసారి ఎంతమంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం అనేది ఇది తట్టుకోలేని ఒక సంఘటనగా ఆయన అభివర్ణించారు. అలాగే ఆ ఉద్యోగుల కుటుంబాలకు తమ వంతు ప్రగాఢ సానుభూతి, స్థానికంగా ఉండేటువంటి వైసీపీ నేతల్ని కూడా అక్కడ పరిస్థితిని పర్యవేక్షించండి అని కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. కీలక నేతలు ఎవరు సంఘటనా స్థలానికి వెళ్లారు రవి? దానికి సంబంధించి అప్డేట్స్. ఇక్కడ గతంలోని మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్, అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడైనటువంటి రాజు, ఆయన కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే అనకాపల్లి జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవాటి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ 3 జిల్లాల్లోని ఎవరైతే ముఖ్యంగా నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, అలాగే అధికార ప్రతినిధులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించాలని, ఉద్యోగుల కుటుంబాలకు ఒక ధైర్యం చెప్పాలని, సంఘటన జరిగిన విధానం ఏంటి, ఎవరు తప్పులు జరిగిందన్నది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఆయనకి సత్వరమే అందించాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఈ పాటికే గుడివాడ అమర్నాథ్ అండ్ కో పీపుల్ అందరూ కూడా ఆ సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. ఇక స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు మాజీ సీఎం జగన్. ఆయా కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు జగన్. ప్రమాద కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. హోంమంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఘటన జరిగినటువంటి తీరుకు సంబంధించి కూడా జగన్ ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది. 9 మంది మరణించడం, పలువురికి తీవ్ర గాయాలవటం, మృతుల సంఖ్య కూడా
మరింత పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో ఒకంత కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నేతల్ని కూడా సంఘటన స్థలానికి వెళ్ళి ఒకసారి పరిస్థితిని పర్యవేక్షించండి, వారికి సరైనటువంటి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయో లేదో కూడా చూడండి అని వైఎస్ఆర్సీపీ నేతలను ఆదేశించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది పూర్తిగా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా అందిస్తారు. కిరణ్, ఏంటి దీనికి సంబంధించి? జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉండేటువంటి కీలక నేతల్ని సంఘటనా స్థలానికి వెళ్ళి ఆ పరిస్థితిని పర్యవేక్షించండి, ప్రమాద బాధితులు కుటుంబాలని కూడా పరామర్శించండి, ఏ విధంగా అక్కడ పరిస్థితి ఉందనేది కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేటువంటి మాట కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఓవరాల్ గా? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు ఆయన సానుభూతి తెలియజేశారు. ఏదైతే చనిపోయిన కుటుంబాలకు తక్షణం ప్రభుత్వం నుంచి ₹1 సాయం చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి విన్నవించారు. గతంలో ఏవైతే విశాఖపట్నంలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి జగన్ నేరుగా ₹1 ప్రభుత్వం నుంచి సాయం అందించిన పరిస్థితి చూసాం. అయితే ప్రాణాలు పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా వారికి మనోధైర్యం ఇవ్వడానికి కూడా జగన్ ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా 2 నుంచి 3 రోజుల్లో ప్రమాద బాధితులను పరామర్శించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ ప్రమాదం పట్ల జగన్ అత్యంత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులను, వైసీపీకి సంబంధించిన 3 జిల్లాల నాయకులను అలర్ట్ చేశారు. నేరుగా స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించండి, వారి కుటుంబాలకు అండగా ఉండండి, వారికి సాయం చేయండి, నేరుగా పార్టీ తరపు నుంచి అండగా ఉండండి. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు మనోధైర్యం నింపండి, భరోసా నింపండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, నేతలను కూడా ఆయన ఆదేశించారు. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్, కేకే రాజు లాంటి నాయకులు నేరుగా ప్రమాద స్థలానికి వెళ్లారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఎలా జరిగింది అనే అంశాలపైన ఆరా తీస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కుటుంబాల పరిస్థితి ఏంటి, స్టీల్ ప్లాంట్ ప్రమాదం తర్వాత ఎలా ఉంది ఏంటి అనే అంశాలపైన కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డికి నివేదిక సమర్పించనున్నారు. జగన్ నేరుగా కార్మికుల కుటుంబాలకు అండగా ఉండండి, చనిపోయిన కుటుంబాలను ఆదుకోండి, బాధితులను కాపాడండి. మరోపక్క ప్రభుత్వం నుంచి కూడా ఆయన ప్రభుత్వానికి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, మానవతా దృక్పథంతో వ్యవహరించండి, కుటుంబాలకు భారీ స్థాయిలో ఎక్స్ప్రెస్ గా ప్రకటించినట్టు జగన్మోహన్ రెడ్డి నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే విశాఖ లాంటి ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మరోపక్క స్టీల్ ప్లాంట్ ఉంది. అలాంటి చోట నిత్యం ఏదో ఒక ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రమాదాల నుంచి బయటపడడానికి తక్షణం చర్యలు తీసుకోండి. గతంలో ఏవైతే గతంలో విశాఖలో జరిగిన ఒక ప్రమాదం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో కూడా దాదాపు ఎక్కువ మంది మరణిస్తే ఆయన ఒక్కో కుటుంబానికి ₹1 ప్రభుత్వ ఎక్స్ప్రెస్ గా ప్రకటించిన పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఇటీవల కాలం జరిగిన సంఘటనలపై కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్ర ప్రభుత్వం దాదాపు 50 లక్షల నుంచి ₹1 ఎక్స్ప్రెస్ గా ప్రకటించిన పరిస్థితి ఉంది. చనిపోయిన కుటుంబాలకు అదే స్థాయిలో ఎక్స్ప్రెస్ గా ప్రకటించాలి. మరొక స్టీల్ ప్లాంట్ నుంచి కూడా బాధితులకు న్యాయం జరగాలి అంటూ జగన్ తన పార్టీకి సంబంధించిన నేతలకు సూచించారు. అయితే ఈ నేతలందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించారు. మరొక నేరుగా ఏవైతే ఇటు హాస్పిటల్ ఏదైతే ప్రమాద బాధితులను పరామర్శిస్తున్నారో అయితే వీటిపైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు మనోధైర్యం ఉండాలి, ఆ కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మరోపక్క క్షతగాత్రులకు కూడా ఏవైతే దెబ్బలు తగిన వారికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అది మానవ తప్పిదమా లేదా సాంకేతిక తప్పిదమా అనే అంశాలపైన కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై స్పందించారు జగన్. ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయా కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు జగన్. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బాధితులకు ₹1 వరకు కూడా పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అనిత, విశాఖ ఎంపీ భారత్.
దాని